హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగే గ్రేప్స్ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా అవైతే సాల్ట్ వాటర్లో సోక్ చేస్తున్నాను. 2 డేస్కి ఒకసారైనా గ్రేప్స్, ఆల్టర్నేటివ్గా ఒకరోజు గ్రేప్స్ అయితే ఇంకొక రోజు ఏమో పుచ్చకాయ అలా ఆర్డర్ చేస్తున్నారనమాట. పిల్లలు తింటారని చెప్పేసి. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఐషుకి లంచ్ బాక్స్లో కూడా ఉప్మాయే పెట్టేస్తాను. ఇది గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఈసారి ఏంటో కానీ గోధుమ రవ్వ చాలా పెద్దగా వచ్చేసింది. అంటే ఒక గోధుమని ఒక 4 పీసెస్ చేస్తూ ఉంటుంది కదా, అంత పెద్దగా ఉందన్నమాట. సో దాంతోనే ఉప్మా చేశాను. ఇంకా ఐషుకి అయితే కొంచెం పర్లేదు, నచ్చింది. కానీ మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చలేదు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇవాళ. సో ఇవాళ అయితే మా చిన్నోడిని స్కూల్కి తీసుకుని వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది. ఇంకా రోజు ఐషు అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోతుంది కదా, సో దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంట్లో పువ్వులు లేవన్నమాట. సో కిందకి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చింది, మందార పువ్వులు ఏవైనా ఉన్నాయేమో అని చెప్పేసి. ఇంకా పువ్వులు లేకపోయేసరికి వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నది. తర్వాత నేను ఉప్మా చేసేసాను, పిల్లలకి పాలు కాచేసాను. ఈ లోపల ఏమంటే గ్యాస్ అయిపోయిందనమాట. సిలిండర్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇది వరకు అయితే నాకు గ్యాస్ సిలిండర్ చేంజ్ చేయడం వచ్చేది కాదు, రెగ్యులేటర్ పెట్టడం అదిని. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేదాకా అలానే ఉండిపోయేదాన్ని అనమాట. ఇంకా అలా కదని చెప్పేసి నేను కూడా నేర్చుకున్నాను. ఇప్పుడైతే నేనే చేంజ్ చేసేసుకుంటాను గ్యాస్ సిలిండర్ అయిపోయినా కానీ. సో ఇంకా సిలిండర్ చేంజ్ చేసిన తర్వాత టీ పెట్టుకొని తాగేసాను మార్నింగే. ఇవాళ మార్నింగే ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. 9 o'clock కల్లా మేము కూడా స్కూల్లో ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడేమో ఐషుని స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఐషుకేమో లంచ్ బాక్స్లోకి ఉప్మా చేశాను కదా. అసలు యాక్చువల్గా ప్లాన్ వేరే ఉండే అనమాట. నిన్నటి వ్లాగ్ చూసుంటే కనుక, నా ముందు వ్లాగ్ చూసుంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్కే నేను బ్రేక్ఫాస్ట్కి ఐషుకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఉంటుందనేసి పులిహోరకి చింతపండు ఉడకపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఆ విషయమే మర్చిపోయాను అనమాట. సో మార్నింగ్కి లేచేసి ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే ఈజీగా అయిపోతుందని ఉప్మా చేసేసాను. ఐషుకేమో బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టానా అని అడిగితే, అదేంటి మమ్మీ పులిహోర చేస్తానన్నావు కదా అని చెప్తుంది. నేను ఎప్పుడు చేస్తానన్నాను పులిహోర, ఉప్మాయి కదా చేస్తానని చెప్పాను నిన్న అని చెప్తున్నాను అనమాట. లేదు మమ్మీ, నువ్వు నిన్న చింతపండు ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టావని చెప్పి తెచ్చి చూపించింది అనమాట. అప్పుడు వెలిగింది నాకు బల్బు. మతిమరుపు వచ్చేసింది, మర్చిపోయాను ఫుల్. కానీ పులిహోర అన్న విషయమే మర్చిపోయాను. చాలా గిల్టీగా అనిపించింది అనమాట. పాపం ఐషు ఉప్మా పట్టుకెళ్ళేసరికి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పులిహోర ఇంకా పొటాటో కర్రీ చేసి ఉంచుతానని చెప్పాను. ఉప్మా చేశానే కానీ ఎవరూ తినలేదు. మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడేమో వద్దన్నాడు, మా హస్బెండ్ ఏమో కొంచెం తిని బాగాలేదు వద్దనేసారు. ఇంకా నాకు కూడా తినాలనిపించలేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. స్కూల్కి వెళ్ళిపోయాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes ఆగిన తర్వాత మా చిన్నోడికైతే ఎగ్జామ్ కోసం తీసుకుని వెళ్ళారు. నేనైతే మా చిన్నోడు ఇంటర్నేషనల్ ఎగ్జామ్కి వెళ్తున్నట్టు వాటర్ బాటిల్, ఇంకా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అన్నీ బాక్స్లో పెట్టుకుని మరీ పట్టుకుని వెళ్ళాను. కాకపోతే స్కూల్ వాళ్ళే ఇచ్చారనమాట పెన్సిల్ అవన్నీ కూడా. మా చిన్నోడైతే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుని వచ్చేసాడు, చాలా హ్యాపీగా. నేనైతే బయట కూర్చుని టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్ళి లోపలికి వెళ్ళి నువ్వు కూడా చూసిరా లేదంటే అని జోక్స్ వేశారనమాట నా మీద. ఇంక బయట కూర్చొని టెన్షన్ పడుతున్నానని. టెన్షన్ ఏం కాదు, కొత్త వాళ్ళు కదా, సో భయపడతాడేమో, సరిగ్గా రాస్తాడో రాయడో ఏంటో అని అనిపించింది అంతే నాకు. ఇంక ఎగ్జామ్ రాసేసి వస్తా మా చిన్నోడికైతే ఎగ్జామ్ బాగా రాస్తే నీకు చాకోసు ఇంకా చాకో స్ప్రెడ్ అవన్నీ కొంటానని చెప్పారు వాళ్ళ డాడీ. సో ఇంక ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి మా చిన్నోడికి కావాల్సిన చాక్లెట్స్, ఇంకా చాకో స్ప్రెడ్ మొత్తం కావాల్సినవన్నీ తీసేసుకున్నాడు అనమాట. తర్వాత పక్కనే బేకరీ ఉంటే అక్కడ కూడా వెళ్ళాము. చాకో స్ప్రెడ్ తీసుకున్నారు కాబట్టి బ్రెడ్ కూడా తీసుకున్నారు. బ్రెడ్కి అప్లై చేసుకుని తింటారు కదా వీళ్ళు. సో అందుకని ఇంకా వస్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. పంతులు గారు అయితే లేరు కానీ గుడి అయితే ఓపెన్ ఉంది. సో లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేసాము. అయినా 11:30 అలా అయిపోతుంది. ఇంకా పంతులు గారు ఉండరు కదా ఆ టైంకి. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా స్కూల్ నుంచి అయితే ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పారు. మా చిన్నోడు కానీ క్వాలిఫై అయితే నెక్స్ట్ డే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇందులో అడ్మిషన్ తీసేసుకుంటే ఇంకొక స్కూల్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాం కదా, సో ఇంకా అక్కడ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇందులో అడ్మిషన్ తీసేసుకుంటాము. ఈ స్కూల్ అయితే బాగా నచ్చింది మాకు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 12 o'clock అలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశానమాట పులిహోర చేయడం. ఇంకా పొటాటో కర్రీ కూడా మా ఐషుకి చెప్పాను కదా పొటాటో కర్రీ చేసి ఉంచుతానని. సో కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే వార్చేసాను. ఇలా వేడివేడి అన్నంలో కరివేపాకుని ఇలా కవర్ చేసి ఉంచితే కనుక కరివేపాకు ఫ్లేవర్ రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. సో అందుకే అలా చేస్తున్నాను అనమాట. అమ్మ అలానే చేస్తుంది. సో ఇంకా పొటాటో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో వాటర్ వేసి కుక్ చేయడమే. ఇంకా మనం తాలింపు వేసుకుంటాం కదా, సో అప్పుడు ఈ కరివేపాకు అంతా బయటికి తీసేయాలి. ఇది బయటికి తీసేసి మనం తాలింపు వేసేసుకోవడమే. ఇప్పుడైతే మంచిగా తాలింపు కూడా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుని, చింతపండు పులుసు ఉంది కదా, సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ చింతపండు పులుసు అయితే ఏదో జామ్ ఉంటుంది కదా అలా ఉంది బెల్లం వేయడం వల్ల.
కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నిమ్మకాయ పులిహోర తింటారు అనమాట. పిల్లలిద్దరు కూడా ఆయన తింటారు, నేను కూడా తిన్న నిమ్మకాయ పులిహోర. పళ్ళు పుల్లగా అయిపోతాయి నాకు. ఓన్లీ చింతపండు పులిహోర చేసుకుంటాం ఎప్పుడు. ఇంకా పొటాటో కర్రీ కూడా అయిపోయింది, పులిహోర కూడా అయిపోయింది. ఐషు ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టానమాట. పాప మార్నింగ్ ప్రామిస్ చేశాను కదా. ఈసారి వచ్చేసి ఐషుకి ఉగాదికి పరికిణీ జాకెట్ లాగా కుట్టిద్దాం అనుకుంటున్నాను. మెజర్మెంట్ కోసం ఆంటీ దగ్గరికి పట్టుకుని వెళ్తున్నాం అనమాట. కానీ ఆంటీ ఊరు వెళ్ళిపోతున్నారంట, 2 months దాకా రానని చెప్పారు. లాస్ట్ టైం మా ఐషు బర్త్డేకి ఒక పరికిణీ జాకెట్ కుట్టారు కదా, ఒక సారీ తీస్తే చాలా బాగా కుట్టారు. జాకెట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట మా ఐషుకి. ఇంకా స్టిచ్చింగ్ అదంతా కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కుట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే ఆంటీ ఊరు వెళ్ళిపోతున్నారు, 2 months దాకా రానని చెప్పారు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ పట్టుకుని వెళ్తానమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మా చిన్నోడు ఎగ్జామ్ ఎలా రాశాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.